Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. అయితే థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఏ నమ్మకం పెట్టుకుని రావాలి, ఇప్పుడు మీ సినిమాకి రావాలంటే నేను టికెట్ పైసలు పెడుతున్నా, నాకు మీరేమిస్తారు అని అంటే మాత్రం ఏం చెప్తారు సార్? వాళ్ళ జీవితంలో మర్చిపోయిన తీపి జ్ఞాపకం ఇస్తానండి. ఓకే, ఇచ్చేదంటే ఈ సినిమా చూసిన వాళ్ళు 10 మందికి చెప్తారండి. వాళ్ళు మళ్ళీ వచ్చి చూస్తారు. వాళ్ళ జీవితంలో కానీ ఇటువంటి సంఘటన జరిగితే వాళ్ళు 1-2 సార్లు చూసి ఫీల్ అయ్యి కరెక్షన్ చేసుకుంటారండి. వాళ్ళ కూతురు కోసం ఎత్తుక్కుంటూ పోతారు. అలాగే పిల్లలు చూసారనుకోండి, ఇంటికి వచ్చేస్తారు. ఎక్కడెక్కడ ఉన్న పిల్లలు ఇంటికి వచ్చేస్తారు, ఈ సినిమా చూస్తారు. అలాగే అపార్థాలు ఉన్న ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళు చూసుకుని హ్యాపీ అవుతారు, చాలా సరదాగా ఉంటారు. ఈ సినిమా చూసిన దగ్గర నుంచి నేను అనుకోవడం ఏంటంటే, ఏ కుటుంబంలోనూ ఏ గొడవలు ఉండేమో, సరదాగా హ్యాపీ ఫ్యామిలీస్ అవుతారని ఫీలింగ్ అన్నది. అండ్ సార్, ఇప్పుడు అందరూ కూడా ఓటీటీ బిజినెసెస్ డీల్స్ అన్ని కూడా చేస్తున్నారు. మీ సినిమా ఓటీటీ అయ్యి ముందు మాట్లాడుకున్నారా, లేదంటే రిలీజ్ తర్వాత ప్లాన్ చేద్దాం? ఓటీటీ వచ్చారని మాట్లాడారు, అంతా చేశారు. బట్ ఏంటంటే, నేను నా సినిమా జనంలోకి వెళ్ళిన తర్వాత ఓటీటీ మాట్లాడదు. ఎందుకంటే ఇది ఓటీటీకి ఇవ్వను తొందరగా. ఎందుకంటే ఇది చూడాలి, థియేటర్లో చూడాలి. ఎక్స్పీరియన్స్ వేరండి. కొన్ని కుటుంబాల మధ్య ఆ కుటుంబ బంధాలు, బాంధవ్యాలు, వాళ్ళ ఆప్యాయతలు, అనురాగాలు చూడాలి. ఇప్పుడు ఓటీటీ ఉందనుకోండి, ఎవరు పట్టుకుని సోలోగా చూస్తుంటారండి. సోలోగా చూసి సినిమా కదా, స్కిప్ కొట్టుకుంటూ కూడా చూస్తుంటారు, ఫోన్ మాట్లాడుకుంటూ చూస్తారు. ఒక కాన్సన్ట్రేషన్ చూడండి. అది ఇది థియేటర్లో చూడాలండి. ఈ సినిమా గనక ఓటీటీలో వస్తుంది, నెలకు 2 నెలలకు 3 నెలలకు వస్తుంది అనుకున్న వాళ్ళు చాలా లాస్ అవుతారు. వాళ్ళు చాలా మిస్ అవుతారు. ఈ సినిమా థియేటర్లోనే చూడాలి. థియేటర్ వాళ్ళు నిజంగా ఏమనుకుంటారంటే, ఈ డైరెక్టర్ ఎవడో కానీ మా కథనే తీశాడు, మా ఇంట్లో కథను తీశారు, లేదా మా పక్కింటోడి కథ తీశాడు, తెలుసుకుని తీశాడు అని ఫీల్ అవుతారు. వాళ్ళలో ఉన్న కరెక్షన్ చేసుకుంటారు, అంతా ఒకటి అవుతారు. మీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి సార్. ఈ సినిమాకి 3 ప్రొడ్యూసర్లు కనబడుతున్నారు మరి. సో మీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్, మిమ్మల్ని అంత అసలు ఏమీ పట్టించుకోకుండా ప్యూర్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి తీసేటట్టుగా చేశారా ఏంటి అంటే ఏం చెప్తారు? అంతే, మా ప్రొడ్యూసర్ 3 ఓకే అండి. త్రిమూర్తులు కలిసి వచ్చారు మీతో సినిమా తీయించడానికి. అలా రాలేదు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. కృష్ణుడా? ఓకే. అంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, వెళ్ళిపోతే రెండో ప్రొడ్యూసర్ వచ్చి, రెండో ప్రొడ్యూసర్ పోతే మూడో ప్రొడ్యూసర్, అలా అంటే నాకు దేవుడు కొంతమంది మంచి వాళ్ళు ఇచ్చాడండి, నన్ను ఆదుకోవడానికి, కాపాడడానికి అన్నట్టు. అలా ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేశారండి. ఆయన చేసిన తర్వాత కొన్ని కారణాలతో ఆయన బ్యాక్ టు పెవిలియన్ అయ్యారు. అయితే మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకొక ఆయన నన్ను సపోర్ట్ చేశారు. అక్కడ సపోర్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా మెయిన్ టోటల్ గా ఈ సినిమాని అంతా భారం అంతా వేసుకుంది బాలకృష్ణ, దిండుగల్ బాలకృష్ణ అని. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్. ఆయన ప్రొడ్యూసర్ గా రాలేదండి సినిమాకి. నేనేదో ప్రాబ్లంలో ఉన్నాను, మహేష్ ఇలాగ ఉన్నాడు అనేసి నా కోసం హెల్పింగ్ అని వచ్చి చివరికి ఆయన ఈ సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడు. సినిమా కాపీ వచ్చిన తర్వాత నేనే అన్నా, బాలకృష్ణ గారు మీరు నన్ను నమ్మి ఇన్ని కోట్లు పెట్టేస్తారు, డబ్బు పెట్టేశారు. ఎన్ని కోట్లు అయింది సార్? చాలా కోట్లు, 3-4 కోట్లు అయింది. 4 కోట్లు అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా రొటేషన్, ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. బాలకృష్ణ గారు కొనడం, అమ్మడం, రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా. రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. ఆగిపోతే మొత్తం ఆయన కానీ నేను కానీ మొత్తం అంతా బయట సంతకాలు పెట్టి, ఆస్తులు పెట్టి తీసుకొచ్చి పెట్టారు. నేను మొన్న అన్న, ఎవరు మీరు ఇంత డబ్బు అంత ఆస్తి తెచ్చారు కదా, మీ ఇంట్లో మీ భార్య అంతా నన్ను తిట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, సినిమా కాపీ రెడీ అయింది, ఇప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో ఫ్యామిలీని అందరినీ, అలాగే మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు కొంతమంది, సినిమాలకు రివ్యూలు కూడా రాస్తుంటారు. అంటే బాగుంటే బాగుంది, లేకపోతే బాగోపోతే బాగలేదు, ఇలాగా మీ ఫ్రెండ్స్ రివ్యూస్ చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు కదా, కరెక్షన్ చేసుకుందాం ఏమంటే అంటే ఆయన ఫ్రెండ్స్, అలాగే ఈ సినిమాకి ఎవరైతే డబ్బులు సపోర్ట్ చేశారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు, అందరినీ పిలిపించారు. చూశారు, చూసి వాళ్ళు ఇంకా అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. సినిమా చూసి వాళ్ళు, నేను అడిగాను బాలకృష్ణ గారి భార్యని, ఏమంటే లేదని ముందు నేను భయపడ్డాను, అంటే ఒక గొప్ప సినిమాకి, ఒక మంచి సినిమా, మా ఆయన ఇటువంటి సినిమా ద్వారా నిర్మాత అవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నాకు నిన్న కూడా మా బాలకృష్ణ గారు అన్నారన్నమాట, ఏమంటే నా వైఫ్ కి ఏదైనా అనిపిస్తే మాత్రం నిజంగా జరుగుద్దండి, చెప్పుద్ది. ఆవిడకి ఏదైనా కళ వచ్చినా ఏదొచ్చినా కూడా నీకు ఇలా జరుగుద్ది, లేకపోతే ఇలాగంటే నాకు అలాగే జరిగింది. నాకు ఈ సినిమా పెద్ద హిట్ అయిపోయింది, నువ్వు అసలు ఇంటికి రావట్లేదు,
ప్రతి ఊరు టూర్లు తిరుగుతున్నావు నువ్వు, ఆ, సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ అయిపోయి సూపర్ హిట్ విజయయాత్రలో ఉన్నావు ఆ, అని నా భార్య చెప్పింది. ఓకే, చాలా ఆనందంగా So గర్వంగా sweet. చెప్పాడండి నేను. సో స్వీట్. సో మొత్తం ఇంకొక ఆయన ఎఫ్ఎం మురళి అని ఆ, అక్కడ పిఠాపురం, ఎక్కడైతే షూటింగ్ చేసాం పిఠాపురం, ఆ, అక్కడ మాస్టర్ గారు ఇల్లు అండి. మాస్టర్ ఇల్లు ఎలా ఉండాలనుకున్నా రకరకాల ఇల్లు చూస్తుంటే ఆయన ఇల్లు సెట్ అయింది. ఉమ్, ఆ ఇంట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఎఫ్ఎం మురళి అంటారు, గోదావరి కెట్టే అని మన యూట్యూబ్ లో కూడా బాగా ట్రెండింగ్ అండి. ఉమ్, గోదావరి కెట్టే కొడితే ఆయన కామెడీ స్కిట్స్ చాలా వస్తుంటాయి. ఓకే, ఆయన ఈ సినిమా షూటింగ్ చూడడం అంటే వాళ్ళ ఇంట్లో చూడడం ఫస్ట్ టైం అని, వాళ్ళ ఇంట్లో ఆయన ఒక థ్రిల్లింగ్ లో ఉంటూ కూడా ఆ ఇంట్లో కూడా కేదార్ శంకర్ గారి సీన్స్ అండి, మాస్టర్ గారి ఇల్లు. ఓకే, ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఏంటి ఆ సినిమా, ఇంట్లో డ్రామా సీన్స్, చాలా సెంటిమెంట్ సీన్స్, చాలా సీన్స్ ఉన్నాయండి. ఒక 3-4 రోజులు షూటింగ్ చేసాం. చేస్తే ఆయన ఆ 3-4 రోజులు ఫీల్ అయిపోయి సినిమా ఇంత మంచి సినిమా ఇదేంటి, ఇది చిన్నదే ఇక్కడ తీస్తుంది ఇంత గొప్పగా ఉంది, బయట ఇంకెలా ఉంటాయి సీన్స్, ఉమ్, నేను ఏదో విధంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలి ఉమ్, అని చెప్పేసి ఆయన వచ్చి నేను సినిమా జాయిన్ అవుతున్న, సినిమాకి ఇవ్వండి ఛాన్స్ ఇవ్వండి అని మామూలుగా జనాలు మనం అడుగుతాం పోయి. అవును, అంటే ఆయన ఆ విధంగా గోదావరి కెట్టయ్య ఆయన ఉమ్, ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. సూపర్ సార్. మొత్తానికి ఒక మంచి స్టోరీతో మా ముందుకు రాబోతున్నారని నాకు అనిపించింది మీతో మాట్లాడిన తర్వాత. చాలా మంచి స్టోరీతో. ఆబ్వియస్లీ మీ ప్రేయస్ రావి ఎంత ఐకానిక్ సినిమా అయ్యిందో, Double మీరు అన్నట్టు డబుల్ ఐకానిక్ గా Okay. పిఠాపురంలో అలా మొదలైద్ది అన్నది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, సో ఆల్రెడీ ప్రేయస్ రావితో ఆయన అంటే ఏంటి అన్న చాలా మందికి ప్రూవ్ చేశారు. అండ్ ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైనతో మన ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రామిస్ చేస్తుంది ఏంటి అంటే ఈ సినిమాతో డెఫినెట్గా ఇది ఒక మిర్రర్ ఇమేజ్ సినిమా. ఎవరైనా సరే థియేటర్కి వస్తే ఖచ్చితంగా హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ ఎథిక్స్ మీరు చాలా క్లియర్గా తెలుసుకుంటారని, నాన్న కూతుర్లు కావచ్చు, లేదంటే ముగ్గురు పిల్లలు కావచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉందన్నది క్లియర్గా తెలుసుకుంటారు ఈ సినిమా చూసని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదు ఇలాంటి మంచి మంచి సినిమాలు మనం కేవలం థియేటర్లో మాత్రమే చూడాలి. ఓటీటీ వరకు వెయిట్ చేయకండి, ఓటీటీలో వచ్చేంత వరకు అప్పుడు చూద్దాంలే అని అస్సలు అనుకోకండి. మీరు చాలా విషయాలు మిస్ అయిపోతారనమాట అలా అనుకుంటే. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఓన్లీ. పిఠాపురంలో అలా మొదలైంది కదా. ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations, Olga Media for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.